హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఇవాల్టి వీడియోలో మీకు నిన్నటి వీడియోలో షేర్ చేశాను. ఇదిగోండి, ఇలా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కూడా మనం సరిచేస్తూ కొలతలు ఎలా తీసుకోవాలి, మనకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కొలతలు ఎలా తీసుకోవాలనేది మీకు వీడియో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకోవడం మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఈ కొలత బ్లౌజ్కి నేను ఆది అన్ని మెజర్మెంట్స్ రాసుకున్నాను. దీంతో మీకు కటింగ్ కూడా షేర్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు అలా తీసుకున్నప్పుడు మీకు కటింగ్ కూడా ఎలా చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. పైగా నేను 30, 32, 34, 36 అలాగా 40, 42 అట్లా మీకు వరుసన బ్లౌజెస్ షేర్ చేస్తున్నాను. కాబట్టి మీకు రకరకాల కటింగ్స్ మీరు ట్రై చేస్తేనే ఏ ఆది వచ్చినా మీరు కుట్టుకోవచ్చు అనమాట, కట్ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి నేను ఆల్రెడీ ఇదిగోండి మగ్గం వర్క్ వేయించాను. మెయిన్ క్లాత్ ఇది శారీ మీదకి మ్యాచింగ్ మగ్గం వర్క్ చేయించాను అనమాట. ఇది పక్కన పెట్టేసుకొని లైనింగ్ అయితే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. కొలతలు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు కొలతలు అర్థమవుతాయంటే మీరు కటింగ్ చేసుకోవాలంటే. ఓకే, ముందుగా లైనింగ్ అయితే పరిచేసి ఐరన్ చేసి ఓపెన్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా పెట్టేసాను. ఓకే, ఇప్పుడు లైనింగ్ అయితే ఐరన్ చేసుకొని చక్కగా ఇదిగోండి ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా పరిచేసుకున్నాం. ఓకే, మనం కింద హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. ఇదైతే స్ట్రైట్గానే ఉంది. ఓకే, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ తోటి మనం ఖర్చు కోసం ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి బ్లౌజ్ కొలతలు అయితే ఇవి కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి చూడండి, కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5. అంటే ఇదిగోండి మనకి కింద అరంగుళం ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనం 13.5 మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. దీనికి మళ్ళీ మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్లు అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇదిగోండి నడుము సైజు 30, చెస్ట్ 36 అనమాట. ఇదిగోండి నడుము 30, చెస్ట్ 36. నడుము 30లో ఇప్పుడు మనకి 4వ భాగం 7.5. ఈ 7.5 ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మరలా ఒక అంగుళం వచ్చేసి మనకి వెనక డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము అయిపోయింది. చెస్ట్ 36 అంటే 4వ భాగం 9. ఈ 9 అంగుళాలు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం బేస్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. నేను ఇన్ని రకాల కటింగ్స్ అంటే మీకు ఇన్ని బ్లౌజెస్ షేర్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ సైజు బ్లౌజ్ వచ్చినా కానీ మీరు ధైర్యంగా కటింగ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ తోటి నేను షేర్ చేస్తున్నాను. ఓకే, మీకు లెంతీ అయినా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చింది, చెస్ట్ వచ్చింది. 30 సైజు నడుము ఉన్నప్పుడు అంటే 36 చెస్ట్ సైజు వాళ్ళకి మన షోల్డర్ వచ్చేసి ఇదిగోండి 5.5 మార్క్ చేసుకోవాలి. ఓకే, 5.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీరు సగం చేసేసి షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. 5.5లో సగం. ఈ మెథడ్ ఫాలో అయితే మీకు మెడ జారడం ఉండదు. ఇది ఓకే, ఇదే 5.5 ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా నెక్కు ఇదిగోండి షోల్డర్ ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదిగోండి మనకి షోల్డర్ ఎంత పెట్టాము, 5.5 పెట్టాము. ఇదే 5.5 తోటి మీరు చంక డౌన్ అనేది మార్క్ చేయండి. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి 5.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ కార్నర్లో 1.5 మార్క్ చేసుకోవాలి మనం రౌండ్ తీయడం కోసం. మార్క్ చేసి ఇప్పుడు రౌండ్ అనేది మనం షేప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా చేసిన తర్వాత మీరు ఆర్మ్ లూజ్ చెక్ చేయండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత, 16. 16లో సగం 8. మనకి 8 ఇక్కడ మ్యాచ్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేద్దాం. ఇదిగోండి షోల్డర్ దగ్గర ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి 8. ఇదిగోండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇది ఈ మెథడ్ ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ అంత పెట్టి మీరు చెక్ చేసుకుంటే 90% బ్లౌజులు సెట్ అయిపోతాయి. నేను ప్రతి వీడియోలో ఇది
ఈ పాయింటే ఎందుకు బేస్ చేసి మీకు చెప్తున్నానంటే నా మెథడ్లో నేను ఇలాగే ఫాలో అవుతున్నా, నాకు రిమార్క్ రాలేదు కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇలా రన్నర్తో మార్కింగ్ వేసుకున్నాం కదా. నెక్, బ్యాక్ నెక్ చూడండి, ఇక్కడ 8 అంగుళాలు ఉంది ఈ కస్టమర్ది. ఈ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి 8 అంగుళాలు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసుకొని మీకు రౌండ్ కావాలంటే రౌండ్, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇక్కడ మీరు మార్కింగ్ వేసుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే వర్క్ వేయించాను కాబట్టి ఇలాగ రన్నర్తో నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇది స్టిచ్ చేసి మగ్గం వర్క్ కాబట్టి మనం నెక్ అనేది స్టిచ్ చేసి తిప్పేస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ వేసామో యాజ్ టీజ్ అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఖర్చు ఎక్స్ట్రానే పెట్టుకోండి, మీరు ఇలా వర్క్ చేయించినప్పుడు ఒక 2 అంగుళాలు అయితే ఖర్చు పెట్టేసుకుంటే బెటర్ అనమాట. ఈ విధంగా మనం ఇదే మార్కింగ్స్ మీద కటింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవడానికి ఇదిగోండి ఇలాగా సెంటర్ చేసుకొని ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేసాక ఒకసారి రన్నర్ తోటి ఇలా మార్క్ చేసుకుంటే మనకి 2 వైపులా మార్కింగ్ పడిపోతుంది. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఓకే, మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు చూపిస్తా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో మన కటింగ్లో, బ్యాక్ పార్ట్ తీసాక నేను హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ అనేది తీస్తాను. ఇదిగోండి ఈ ముక్కలో మనం షేప్ బెల్ట్ కోసం ముందు పక్కకు పెట్టేసుకుందాము. షేప్ బెల్ట్ మనకి 7.5 నడుములో 4 భాగం కాబట్టి ఇదిగోండి 7.5. ఇక్కడ ఖర్చు ఒక 2 అంగుళాలు. ముందు ఈ ముక్క అయితే కట్ చేసి పక్కకు తీసేస్తాం. మీకు షేప్ బెల్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసాక ఓకే, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా పరిచేసుకొని ఇదిగోండి అంచులు మన వైపు ఉండేటట్లు. ఇది ఎందుకు నేను ప్రతిసారి మీకు చెప్తున్నానంటే షోల్డర్ జారుతుంది, నెక్ జారుతుంది అనే వాళ్ళకి ఇదొక టిప్ అనమాట. ఈ అంచులు మన వైపు వేస్తే మెడ జారదనమాట. ఓకే, ఇది క్రాస్ కటింగే కాబట్టి ఈ విధంగా క్రాస్ అనేది వేసేసి ఈ విధంగా క్రాస్ వేసేసి మనం చక్కగా ఫ్రంట్ పార్ట్ కోసం ఇలాగ బ్యాక్ పార్ట్ అంతా నీట్గా మనం లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా మనం చుట్టూ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అది మొత్తం కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఈ కార్నర్ కూడా ఇది మనం చంకలో లోతు తీయాలి కాబట్టి ఈ కార్నర్ కూడా మనకి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుంటే మనం అందులోనే లోతు తీయచ్చు. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. ఓకే, ఇదిగోండి ఇది నెక్. మీకు ఆది బ్లౌజ్ చూపించాను కదా, కస్టమర్ చూడండి ఆల్రెడీ షోల్డర్ జారుతుందని పాపం ఇదిగోండి ఇలాగా కుట్టు అయితే వేయించుకున్నారు. ఇదిగోండి వాళ్ళు వేసుకొని వచ్చారనమాట, వేసి చూపిద్దాం ఫిట్టింగు, ఇది జారకుండా సెట్ అయితే ఇది జారకుండా కుట్టమని. అసలు చూడండి ఇది ఎక్కడో కుట్టించుకున్నారు వాళ్ళు పాపం. సరే దాన్ని వదిలేసి వాళ్ళు మనకి మళ్ళీ రిమార్క్ చేయకుండా దీంట్లోనే కరెక్షన్ చేసి నేను చూపిస్తాను. ఇదిగోండి ముందైతే ఇటువైపు మనం చంకలో లోతు తీద్దాం. ఇక్కడ కార్నర్లో ఇక్కడ 3/4 ఇంచు లోతు అనేది తీయాలి. ఓకే, ఇదిగోండి ఇలాగా చంకలో మనం 3/4 ఇంచు లోతు అనేది ఈ విధంగా చంకలో కలిసేటట్టు తీసాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఆదిలో చూసుకోండి, ఇదిగోండి ఫ్రంట్ నెక్ 6.5. ఈ 6.5 మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి 6.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది వర్క్ బ్లౌజ్ అయినా సరే మీకు అన్ని మార్కింగ్స్ చూపిస్తున్నాను కరెక్ట్. మీరు ఇంతే యాజ్ ఈజ్గా నెక్ కట్ చేసుకోవచ్చు. ఇది 6 పెట్టుకోవచ్చు, 6.5 పెట్టుకోవచ్చు. ఇది కస్టమర్ని బట్టి ఉంటుంది. మీకు ఎంత పెట్టినా మెడ జారడం అనే ప్రాబ్లం అయితే ఉండదండి. ఓకే,
మన స్టైల్లో కట్ చేస్తే. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చింది, ఆర్ము చంక లోతు తీసాం. ఫ్రంట్ డౌన్ మీకు నిన్నటి వీడియోలో మీకు చూపించాను ఫ్రంట్ డౌన్ అనేది ఎలా కొలుచుకోవాలని. ఓకే, ఇదిగోండి ఫ్రంట్ డౌను 12.5. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి 12.5 ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 2 అంగుళాలు మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి మనం వేయడం కోసం. ఓకే, ఇదిగోండి ఇక్కడి నుంచి మెయిన్ డాట్కి స్టార్ట్ అవ్వడం కోసం 2.5. ఈ సైజుకి మెయిన్ డాటు 2 అంగుళాలు సరిపోతుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ మనం షేప్ బెల్ట్ కోసం 2.5. ఈ మార్కింగ్స్ అన్నీ బేస్ చేసుకొని మనం కలుపుకోవడం కోసం మార్కింగ్స్ అన్నీ ఇట్లాగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా నడుము లూజ్ చెక్ చేయండి. మనకి నడుము లూజ్లో 4వ భాగం 7.5 కాబట్టి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అంగుళాలు వచ్చింది. ఈ 3 ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం నడుము 4వ భాగం చెక్ చేసాం కదా, సరిపోయింది. ఇదే లెవెల్లో మనం ఖర్చు సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా పెంచాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఎలా మార్కింగ్ వేసామో యాజ్ ఇట్ ఈజ్ ఆ మార్కింగ్ మీదే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ గమనించండి, మీకు నెక్కు కస్టమర్ ఆదిచ్చినప్పుడు నెక్కు జారుతుందనని నోటీస్ చేస్తే ఇక్కడ ఒక 1/2 ఇంచు క్రాస్ తీయండి. ఓకే, లేదంటే అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేసు మీరు కుట్టినప్పుడు ఎవరన్నా కస్టమరు కొంచెం నెక్కు జారుతుంది అన్నప్పుడు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మీరు ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీయడం వల్ల అది ఎలాగో చూపిస్తా డిఫరెన్స్. ఇదనమాట ఇక్కడ ఇదిగోండి ఒక లైను ఇలా ఈ 1/2 ఇంచు కూడా మీకు కవర్ అయిపోతుంది. అది అలా నోటీస్ చేసిన వాళ్ళకి. లేదు అంటే మీరు హెవీ నెక్ అంటే డీప్ నెక్స్ అలా వేసే వాళ్ళు ఉంటే అలాంటప్పుడు కస్టమర్ చెప్పకపోయినా మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు ఆ బ్లౌజ్ అనేది జారింది అని మీకు రిమార్క్ అయితే రారనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ కటింగ్ మీదే మార్కింగ్ మీదే కట్ చేసేసుకొని ఇక్కడ నేనైతే టక్స్ పెట్టేస్తున్నా. ఎందుకు అంటే మీకు చెప్పాను కదా ఇది వర్క్ బ్లౌజ్ అని. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కటింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి డాట్స్. మూడు అంగుళాలతోటి మెయిన్ డాట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మెయిన్ డాట్ కోసం వేసాం కదా, ఇట్లా మార్కింగ్ ఇలా మార్క్ చేసుకొని దీనికి ఆపోజిట్లో ఈ పాయింట్ బేస్ చేసుకొని మనం చంకలో డాట్ అనేది వేయాల్సి ఉంటుంది, ఈ కార్నర్లో వచ్చేలాగా. ఓకే, ఇలాగా సేమ్ ఇదే విధంగా ఇక్కడ. ఇది కొంతమంది డౌట్ అడుగుతున్నారండి, ఈ డాట్ వేసేటప్పుడు మీరు ఈ సెంటర్ చూస్తున్నారా అని. ఇది మనకు సంబంధం లేదు, కొన్ని పైకి వస్తుంది కొన్ని కిందకు వస్తుంది, అది కాదు. ఈ డాట్ బేస్ చేసుకొని ఇలాగా మనకి ఈ డాట్ అనేది ఆపోజిట్లో ఇక్కడికి రావాలి. ఓకే, ఇది ఒకే డిస్టెన్స్లో ఉండాలి. ఇదిగోండి 2 అంగుళాలు 2 అంగుళాలు. అప్పుడే మనకి ఇది కప్ అనేది ఇట్లాగా రౌండ్గా వస్తుందన్నమాట. ఈ విధంగా సర్కిల్ గీస్తే మనకి సర్కిల్ రావాలి, ఇలాగా మనం చెక్ చేసుకోవాలంటే. ఇదిగోండి చూడండి మీకు ఎలా వచ్చిందో అలా అనమాట. అదే మీరు ఈ ఈ రెండిటికి మధ్యలో వేశారనుకోండి, మీకు ఇదిగోండి కొంతమంది మధ్యలో వేస్తుంటారు, మీరు ఇక్కడ మధ్యలో వేస్తే చూడండి డాట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇది డిఫరెన్స్ వస్తుంది. అలా చేయొద్దు మీరు, ఇది సెంటర్ కాదు, ఇవి ఈ 2 డాట్స్ చూసుకొని దీన్ని వేసుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కూడా మనం ఇటువైపు కూడా ఇలాగే మార్కింగ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రంట్ రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది కదా. షేప్ బెల్ట్ కూడా ఒకేసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకొని 1/2 ఇంచు మనం ఇక్కడ షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి 3 అంగుళాలు మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ 2.5, ఇక్కడ 2.5. ఓకే, వీళ్ళకి పొట్ట లేదు, స్ట్రైట్గానే వచ్చేస్తుంది షేప్ బెల్ట్. ఇది 7.5, మనకి నడుము లూజ్ వచ్చేసి ఇదిగోండి 7.5. ఈ బ్లౌజ్ వచ్చేసి కొలతలు సన్నగానే ఉన్నారు కాబట్టి మనకి షేప్ బెల్ట్ డిఫరెన్స్ ఏం రాదు. ఇక్కడ స్ట్రైట్గానే వస్తుంది, ఇక్కడ పైకి వస్తుంది అనమాట. ఇదిగోండి కరెక్ట్గా చూపించాలండి, ఇదిగోండి. ఓకే, మనం ఇదే మార్కింగ్స్ మీద కటింగ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. మీరు టెక్నిక్గా కనుక ఫాలో అయితే మన ఛానల్ టెక్నిక్గా నేర్చుకునే టిప్స్ అన్నీ మీకు ఈ కటింగ్స్లో నేను షేర్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ టిప్స్ తోటి షార్ట్స్, అంటే అన్నీ కూడా కాదు, కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి అనుకోండి. అంటే చూడడానికి వినడానికి చిన్నగానే అనిపిస్తాయి, చాలా యూజ్ అనిపిస్తాయి. అలాంటివి షార్ట్స్ రూపంలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ మనం ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ పెట్టి హ్యాండ్స్ మనం కట్ చేసుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుందాం. ఓకే, ఇలాగ మనం బ్యాక్ తీసాక ఫ్రంట్ తీసి వన్ సైడ్ నుంచి హ్యాండ్స్ తీస్తే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా క్లాత్ అడ్జస్ట్ చేసి ఒక 1/2 ఇంచ్ మనం 1/2 ఇంచు హ్యాండ్ పొడవు తగ్గించి అడ్జస్ట్ చేయడానికి సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఒక్కసారి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ ఖర్చు వదిలేసి ఇదిగోండి ఒక పాయింట్, ఇదిగోండి ఇది పడితే ఒక సైడే జాయింట్ పడేటట్లు మీకు ఎప్పుడు చూపిస్తుంటున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ మనం 1/2 ఇంచు ఖర్చు కోసం లైన్ మార్క్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమీ లేకపోతే ఇలాగ డైరెక్ట్గా మీరు 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇక్కడ మనకి చెయ్యి పొడవు చూడండి 9, ఇదిగోండి ఖర్చు వదిలేసి 1/2 ఇంచు 9 అంగుళాలు. ఇక్కడి నుంచి మళ్ళీ ఖర్చు కోసం 1/2 ఇంచు 9.5, ఇదిగోండి 9, 9.5 ఇలా మార్క్ చేసుకున్నాక మనకి చెయ్యి పొడవు వచ్చింది లూజు 9 అంటే మనకి సగం వచ్చేసి 4.5, ఇదిగోండి 4.5. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 1.5 ఇలాగా 1.5 ఇలాగ స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఈ సైజుకి మనం ఇక్కడ చంక డౌన్ అనేది 3 అంగుళాలు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆర్మ్ లూజ్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. మనం బ్యాక్ పార్ట్లో చెక్ చేసాము, అయినా ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ 16 కదా, అంటే 8 2 16, ఇదిగోండి ఎగ్జాక్ట్ సరిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇలాగా మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్లోకి మనం ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక టిప్పు, ఒక 1/2 ఇంచు ఎల్బో హ్యాండ్స్ ఇలా సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాగ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగా బెండ్గా మనం కుట్టు వేస్తే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట, లూజ్ రాకుండా. ఒక 1/2 ఇంచు, ఇది ఎల్బో హ్యాండ్స్కి మాత్రమేనండి ఈ మెథడ్. ఓకే, కొంతమందికి మాత్రమే ఇలా చెయ్యి ఇక్కడ సన్నగా ఉండి ఇక్కడ కొంచెం చెస్ట్ 36 ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మెథడ్. ఓకే, ఇప్పుడు ఇలాగ మనం మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్స్ మీదే కటింగ్ చేసుకొని ఎక్కడికక్కడ టక్స్లు పెట్టేసుకోవాలి. ఎప్పుడు చెప్తుంటాను, టక్స్లు పెట్టడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మన ఫ్రంట్ లోత్ తీసుకోవడానికి ఇదిగోండి, ఫ్రంట్ లోత్ తీయడానికి ఇక్కడ నుంచి ఒక అంగుళం అనేది స్ట్రైట్గా వేసి ఇదిగోండి ఇది సెంటర్, ఇక్కడికి సెంటర్ అంగుళం మార్క్ చేసాం కదా, ఇక్కడికి సెంటర్ ఇలాగా ఈ ప్లేస్లో మనం లోతు తీయాల్సి ఉంటుంది. ఇదిగోండి 3/4 ఇంచు లోతు తీయాలి. ఈ లోతు అనేది సైజుని బట్టి మారుతుంటుంది. మ్యాక్సిమం 32 నుంచి 40 బిలో 3/4 ఇంచు సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇలా షార్ప్గా ఎస్ ఆకారంలో ఇక్కడ లోతు అనేది ఇలాగా తేలిపోవాలి చంకలోకి. ఇదిగోండి చూడండి ఎంత షార్ప్గా ఉందో, ఇలా రావాలి. ఇప్పుడు ఇలాగా మార్క్ చేసాం కదా, ఇప్పుడు టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం
బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సేమ్ దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద పరిచేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. ఇదిగోండి, మీకు వర్క్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఇంకా ఇదే మెథడ్, ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు మీరు కటింగ్లో. ఇదిగోండి, ఇది ఒకసారి ఇలా వర్క్ బ్లౌజెస్ మనం కట్ చేసేటప్పుడు ఒకసారి నెక్ ఇలాగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. ఓకే, ఇప్పుడు దీనిపైన మనం బ్యాక్ పార్ట్ అనేది పరిచేసుకొని కట్ చేసేసుకోవడం. ఇదిగోండి చూడండి, ఎగ్జాక్ట్ సరిపోయింది ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మన మెయిన్ క్లాత్ కూడా. మెయిన్ క్లాత్ కూడా చూపించమని నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను కొంచెం టైం పట్టినా కూడా మెయిన్ క్లాత్ కూడా పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఇలా కట్ చేసేస్తాం కదా. ఇప్పుడు హ్యాండ్స్, ఇదిగోండి హ్యాండ్స్ కూడా సెంటర్ చూసుకోండి, వర్క్ సెంటర్కి వస్తుందా లేదా అని. ఇలా పెట్టేసి ఇది కూడా సెంటర్ చూసుకోవాలి. ఇదిగోండి ఇది సెంటర్, మనకి ఇలా సెంటర్ పెట్టేసుకొని చక్కగా కటింగ్ చేసేసుకోవడమే. ఇది వన్ సైడ్ అయితే మనకి జాయింట్ పడుతుంది, ఆ జాయింట్ కూడా మనం చూసి సెట్ చేసేసేయాలి. ఇప్పుడు అందరూ ఎల్బో హ్యాండ్సే కదా అడుగుతున్నారు ఎక్కువ పర్సెంట్ వర్క్ బ్లౌజెస్కి. ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్, ఇవి ఫ్రంట్ కూడా మనం క్లాత్ ఇటువైపు అడ్జస్ట్ అవుతుందా అని చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ముందు వర్క్ ఉన్న వైపు కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ ఫ్రంట్లో. ఇవన్నీ నెక్స్ట్ మనం సరి చేయాల్సి ఉంటే స్టిచ్ చేసేటప్పుడు చేయొచ్చు. ఇదైతే సరిపోయింది, ఇంకా యాజ్ స్టిచ్ చేయడమే. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు పెట్టేసుకోండి అనమాట. ఓకే, ఇదిగోండి సరిపోయింది. అలాగే ఇంకో సైడు ఒకేసారి రెండు సైడ్స్ ఫోల్డ్ చేసి వేయచ్చు. బట్ మనం క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకుంటూ వేసుకున్నట్లయితే మీరు థ్రెడ్స్ కానీ అట్లా పెట్టాలనుకోండి మీకు క్లాత్ వేస్ట్ అవ్వదు. ఇదిగోండి ఇలా ఆపోజిట్ మనం ఆల్రెడీ ఒకటి కట్ చేసాం కదా, దీని ఆపోజిట్ ఇది కూడా అంచు వైపే వేసుకోండి. ఒకటి ఇదిగోండి ఉల్టా సీదా చూసుకొని, ఇదిగోండి అంచు అంటే ఇట్లా ఇలాగా. మెయిన్ క్లాత్ కూడా ఇదే ఫాలో అయితే మీకు బాగుంటుంది. ఇలాగా ఈ మిగిలిన క్లాత్లోంచి ఒకవేళ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టించుకోండి వాళ్ళకైతే క్లాత్ వేస్ట్ అవ్వకుండా వన్ సైడ్గా వచ్చేస్తుంది. ఇటు ఫ్రంట్ అంతా వెళ్ళడం కోసం ఇక్కడ టక్స్, ఇది ఆల్రెడీ వర్క్ ఉంటుంది ఇంకొక సైడ్. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్ జాయింట్ కానీ అట్లాగా షేప్ బెల్ట్ తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇందులోనే మీకు షేప్ బెల్ట్ వచ్చేస్తుంది. మన క్లాత్ ఎప్పుడైనా ఒక సైడ్గా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తేనే ఎప్పుడైనా మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. అంటే మనకి ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా క్లాత్ మన కటింగ్లోనే క్లాత్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కొన్ని చిన్నవి వస్తాయి, చిన్న క్లాత్ వస్తుంది, అలాంటప్పుడు ఇట్లా వన్ సైడ్గా కటింగ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేయడం అలవాటు అయితే మీకు పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినా కొంచెం క్లాత్లు మీరు దాదాపు వేస్ట్ చేయకుండా వస్తుందన్నమాట. అదొక హ్యాబిట్ లాగా. ఇదిగోండి అయిపోయింది. ఇది మనం చేయికి సైడ్లో ఏమన్నా చంక పీసులు పడితే వేసుకోవడానికి ఉంటుంది, లేదా థ్రెడ్స్ పెట్టించుకునే వాళ్ళకి థ్రెడ్స్ పెట్టడానికి అవుతుంది. ఓకే, ఓవరాల్గా మనకైతే బ్లౌజ్ కటింగ్ మీకు రెడీ అయిపోయింది. 36 చెస్ట్, అలాగే
నడుము 30 సైజ్ అనమాట. ఓకే, మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత నచ్చుంటే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇదండి వాళ్ళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ అండి.